రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి ఎందుకు వచ్చిందమ్మా? మాకు మరి ఏమి వచ్చిందో ఆయన మాకు ఏం చేసినోడు కాదు, మాకేం ఇక్కడ ఇచ్చినోడు కాదు, మాకు ఇక్కడ అవుపడ్డోడు కాదు, రేవంత్ ఎమ్మెల్యే వచ్చినాయే కాదు, మా కష్టాలు చూసింది కాదు. మేము పెట్టుబడులు పెట్టుకొని తెరలైనాం. మేము ఇన్నాళ్ళ నుంచి మేము మంచిగా పండించుకున్నాం. దామోదర్ రెడ్డి ఒక్క పూట నీళ్లు లేవని ఫోన్ చేసినా కానీ మాకు ఇడిచిపెట్టిండు. మేము పంటలు పండించుకున్నాం. దయాకర్ రావు మాకు మంచిగా తోలిండు, నీళ్లు మంచిగా వదిలిపెట్టిండు. ఇవాటి వరకు మేము అవతారం ఎత్తుతాను, ఈ అవతారం పొద్దున్న లేస్తే మేము దేవునికి ఎదురు చూస్తున్నాం. ఆమె నీళ్ళు వదులుతాయని మేము వస్తాయని అన్న మాటలల్లా మేము పోయి పంటలు పెంచావు. కాలువలో నీళ్ళు వస్తాయేమో అన్న భరోసాతోటి మీరు భరోసాతో మేము పెట్టుకున్నాం. ఇవాటి వరకు కాలువ వస్తులేదు. ఇవాటి వరకు ఇంతవరకు మాకు అవతారం మేము పెట్టుబడులు పెట్టి మునుగుతున్నాం. ఇవాటి వరకు ఏ రాజ్యం పోయినా మా పిల్లలు మేము తీసుకొని పోయినా బతికే పరిస్థితి లేదు మాకు. ఇక్కడ ఇలా ఉన్నాయన్నీ అడవిలో పెట్టినాం. మేము ఎట బతకాలి, మేము ఎట చేయాలి? నువ్వు గెలిచి ఏం లాభం మాకు? నువ్వు పెట్టేది రూపాయలు కట్టేసుకునే బత్తాలల్లా నువ్వు రూపాయలు ఇచ్చేసుకున్నట్టు కదా. మరి ఎవరిని పెడతాను ఆ రూపాయలు? నువ్వు ఒక్కదాని దగ్గర ఉంటాయా కట్ట? మరి పదలం బాగు చేయవా? నువ్వేమిటికి వచ్చినావు ఇక్కడికి? నువ్వేం చెప్తానికి వచ్చినావు? మందిని బతికిస్తానుక సంపదానికి వచ్చినావు ఇక్కడికి? ఎమ్మెల్యే మరి ఏది ఆ ఎమ్మెల్యే చేసిన పని? అది మాకేం చూపించింది? మాకేం చేపించింది? దాని ముఖం ఇక్కడ అవుపడదా? గెలిచినప్పుడు ఒక్కసారి కూడా రోజు కూడా అవుపాలే. మంచి చెడు బాగోతాలు మాకు ఇక్కడ ఏ చూడలే. మాకు ఇక్కడ ఏం అవుపాలే, దానికి మాకేం లేదు. ఇంతవరకు వేసిగా చేస్తాం, వస్తుంది అని మేము తిరిగా చేసుకున్నాం. ఇప్పటికి మునిగినాం. మరి ఎట్టా చేస్తారు మమ్మల్ని? ఏం చేస్తుంది ఆమె? ఎట్ట చేస్తుందో వచ్చి చూపించి చేసి పొమ్మని వచ్చి అంతే. 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఉండే? 10 సంవత్సరాలల్లో కాలువ వచ్చింది, ప్రతి పంట పండినది, ప్రతి పంటలో బాగుపడ్డాం. మేము ప్రతి పంటలో బాగుపడ్డాం. ఇంతవరకు ఏ పంట లేదు మాకు. పెట్టుబడి పెట్టినాం, మునిగినాం. ఎప్పుడు ఎండిపోలే 10 సంవత్సరాల్లో నీళ్ళే పడ్డాయి. ఎప్పుడు చూసినా మాకు కాలం మంచిగా అయింది, కాలం నిండా నీళ్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏది కాలం లేదా, కాలువ లేదా, పెట్టినా ఎండిపోయే. మరి మేము ఎట్టా బతకాలే? మాకేం సాయం చేసినావు? నువ్వు వచ్చి నువ్వు ఏడావు పడ్డావు? నువ్వు ఎక్కడ పడ్డావు? నువ్వు అక్కడ ఆడ రేవతి రెడ్డికి ఏం చెప్తాను, నువ్వు ఏం చెప్తాను? ఆమె అమెరికాలో ఉంటుంది కానీ ఇక్కడైతే ఎక్కడ అవుపల్లే. ఆయన ఏం ఆ రేవంత్ రెడ్డి చేసింది లేదు, ఈమె చేసింది లేదు, మాకేది లేదు, ఎక్కడ లేదు. ఆ లోన్లు అన్నారు, లోన్లు లేవు, ఏది లేవు, ఏది లేదు. ఇంతవరకు ఈ రీతిగా బతాను. మరి ఎట్లా ఏం పక్కన పెడితే లేదు, ఏది లేదు. ఇప్పుడు సార్ చెప్తలేడా? ఏది లేదు. ఏం లేకనే ఇట్లా మన రైతు బంధు లేదు, ఏది లేదు. ఇప్పుడు గెలిపించారు కదా, మరి గెలిపించాం ఏమో చేస్తుంది కదా, అన్ని తీరు చెప్పింది కదా. ఆ రోజు నాడు మాకు అన్ని తీరు రుణమాఫీ చేస్తానన్నది, లోన్లు ఇప్పిస్తానన్నది, మీకు అన్ని తీరు మేము సౌకర్యం చేస్తానన్నది అన్ని చెప్తే మోసపోయినాం. మరి అది ఇట్లా చెప్తానంటే మేము ఎందుకు వేద్దాం దానికి ఓటు? వేయపోదు. మమ్మల్ని ఇట్లా మోసపుచ్చి ఓటు వేపించుకుంది. బాగా పని చేస్తా ఉన్నారట కాంగ్రెస్ వాళ్ళు. మరి ఏడ అవపడుతుందా పని? ఏది ఎక్కడ అవపడుతుందో చూడండి. ఏమన్నా నవ్వుపడుతుందా పని? ఏమన్నా వచ్చిందా మాకు? 10 సంవత్సరాలు వాళ్ళే ఉంటారట. మళ్ళీ 10 సంవత్సరాలు దాన్ని ఇంకా అవుపడుతుందని చీపురు గడ్డ తీసుకొని కొడతాం. ఎమ్మెల్యేను ఆ యశస్ రెడ్డిని చీపురు గడ్డ అనుకొని కొడతాం. ఇక అట్లనే చేస్తా. మేము మమ్మల్ని ఏం కష్టం ఇది మాకు? విన్నారా? అంటే దయాకర్ రావు కంటే బాగా పని చేస్తామో అన్నట్టుగా మీరు మరి దయాకర్ రావు కన్నా చేసిన పని ఏదామో చేసింది. ఇప్పుడు మీరు వచ్చి చూస్తారు కదా రాజ్యం, రాడావు పడుతుంది ఆ పని చూస్తారు కదా. ఏమన్నా నీళ్ళు అవపడతానే? మీ కాలుకైనా బురద అంచిందా? మీరేనా నీళ్లు చూసినరా? ఎండిపోయింది అవపడతలేదా? కనిపిస్తా ఉన్నది, మొత్తం ఎండుకుపోయినట్టు కనిపిస్తా ఉన్నది వాస్తవంగానే. మరి ఏం చేయం మేము? మమ్మల్ని అవతారం ఎత్తిచ్చింది, బోస పుచ్చింది, బుద్ధులు బూదులు చెప్పింది, ఆవులబడ్డది. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు బాగుపడ్డాం. ఇప్పుడు కేసీఆర్ను ఓడించిండ్రు, ఇప్పుడు ఏమి వచ్చింది మమ్మల్ని ఈ అవతారం ఎత్తిస్తుంది. మాకు పంట లేదు, మాకు ఏది లేదు, మా ఆపతరుచుకునేది, మా సాపతరుచుకునేది, మాకు ఏది చేసుడు లేదు. అది ఏమిటికి వచ్చిందో ఇక్కడికి మాకు అర్థం అవుతలేదు. మరి దాన్ని ఎవరు తీసుకొచ్చిండో ఇక్కడికి? అంతే. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కాలం పోయింది. అప్పుడు కాలం పోయింది, అట్ట కాలం పోయినా కానీ అప్పుడు ఇవన్నీ లేవు. అట్ట కాలం అయింది, కొంత బతికినాం. అప్పుడు ఈ కాలువ లేదు, ఆనాడు లేదు కాలువ. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన కంచె కాలువ వచ్చింది మాకు. మేము ఆయనతోనే బతికినాం, ఆయనతోనే మాకు ఇన్ని తీరలైంది. ఇలా అది వచ్చింది, మాకేం లేదు. ఉన్నాయా పోయినాయి, ఉన్నాయి అన్ని కూడా చేసుకున్నాం. అది వచ్చింది, అన్ని కూడా చేసుకున్నాం మేము.